ఏం చెయ్యలేదు. ఏం చేశారు, ఏం చెయ్యలేదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఆ హామీల్లో ఇవన్నీ పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే దాన్నే జవాబుదారీతనం అంటారు. ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి కదా. అవునమ్మా, నేను ఒకవేళ కనుక మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని ఆ రోజు చెప్పాను, కానీ నా నాలుక మడతపడింది ఇవాళ. సో నేను మాట తప్పను మడమ తెప్పను అనేటువంటి మాటను నేను మర్చిపోయి నేను మద్యపాన నిషేధం చేయలేకపోతున్నాను. కాబట్టి అయినా సరే మీరు నాకు ఓటేయండి అమ్మా. నేను సిపిఎస్ రద్దు చేయలేకపోయినా సరే మీరు నాకు ఓటేయండి. అయినా నేను మెగా డిఎస్సి ఇవ్వలేకపోయినా పెట్టలేకపోయినా మీరు నాకు ఓటేయండి. మీరు నేను కనుక మిగతా ఎన్నైతే హామీలు ఇచ్చానో అవేవి నేను పూర్తి చేయలేకపోయినా సరే మీరు నాకు ఓటేయండి. ఎందుకంటే నేను అసమర్థుని, నేను మీకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేకపోయాను. అలా ఒప్పుకోవచ్చుగా నిజం. అలా గారు 2019లో వీళ్ళు అడిగింది అట్లే కదా, బాబు ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అడుక్కున్నారు కదా. నేను ఒక విషయం చెప్తానండి. హర్రామ జోగయ్య గారు ఆ కమ్యూనిటీకి సంబంధించి ఒక టాల్ లీడర్. ఆయన దానికి సంబంధించి ఆయన మనసులో ఉన్నటువంటి మాటల్ని చాలా సందర్భాల్లో ఇంతకు ముందర పెట్టున్నారు. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు 40 సీట్లు పలానా అంటే ఆయన జనసేన అధినేత కాదు కదా, ఆయన తెలుగుదేశం అధినేత కాదు కదా. లేదా మా అలయన్స్కి ఏమన్నా ఆయన ఉమ్మడి అధినేతకి ఏమన్నా పెట్టాము మేము? కాదు కదా. ఆయన తన మనసులో ఒక పెద్ద మనిషి, తన మనసులో ఉన్నటువంటి మా పార్టీ అధినేత లేకపోతే జనసేన అధినేత ఇవ్వాలి సార్. అభ్యర్థుల లిస్ట్ వస్తుంది సార్. పాపం ఈ లోపల వీళ్ళు పడుతున్నారు. దానికోసమే వెయిట్ అంతరుని ఎప్పుడు వస్తుందా అని. వెంకటరెడ్డి గారు ఏంటండి మడత పెట్టడాలు? లేటెస్ట్ గా వస్తాం మేము. భయం ఇప్పుడు సహజంగా ఇప్పుడు మనం కూడా ఇట్లా ఇది షర్ట్ ఇట్లా మడతెట్టి రెడీగా ఉన్నాం, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అంట. అంటే తప్పేంటి? దాన్ని పాప వీళ్ళకి మేము రెడీగా ఉండగానే మరి ఇందాక ఆయన ఒకటి చూపించాడు సింబల్, ఇప్పుడు నేను రెండోది చూపించలేను కదా. సో అవన్నీ కారిపోతా అన్ని ఒకేసారి వస్తా. మరి ప్రతిపక్షాలకు ఎందుకు భయం కలుగుతుందో? ఆయన కుర్చీని సభలో తీసుకొచ్చి కుర్చీ మడతెట్టి చూపిస్తున్నాడు. ఏం మాట్లాడుతుంటే మా నేలకు మడత మాకు పడుతుందంట. మందలగిరా సరిగ్గా మాట్లాడుతా రాక నేలకు మడతేసి